గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్ చూసారమ్మా. మనము వర్డ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. సెకండ్ చాప్టర్లో నేను ఒక ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇచ్చాను, చేశారా? చేసిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. అవి నేను రైటా రాంగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, మనం లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే వన్ క్లాస్కి ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ పెద్దగా ఉన్నాయి కాబట్టి టైం సరిపోవట్లేదు కదమ్మా. అందుకని స్పీడ్గా నేను చెప్పేస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్లాస్లో మనము నిన్న ఏం చెప్పుకున్నాము? ద సమ్ ఆఫ్ టూ కాన్సెక్యూటివ్ వార్డ్ నెంబర్స్ ఈజ్ 56, ఫైండ్ ద నంబర్స్ అనే ప్రాబ్లమ్ని మీరు హోంవర్క్ చేయండి అని చెప్పాను కదా. చేసిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం రాలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే నాకు వాట్సాప్ చేయండి. నా పర్సనల్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఆ ప్రాబ్లం రాలేదు టీచర్ నాకు అని చెప్తే నేను నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నౌ నెక్స్ట్ క్లాస్. ద సమ్ ఆఫ్ 3 కాన్సెక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఈజ్ 777. ఫైండ్ దీస్ మల్టిపుల్స్ అని అడుగుతున్నాడు. ఓకే చిల్డ్రన్, హియర్ కాన్సెక్యూటివ్ మల్టిపుల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మల్టిపుల్స్? మల్టిపుల్స్ మీన్స్ ప్రోడక్ట్స్. సో 7 టేబుల్లో వచ్చేటువంటి ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మల్టిపుల్స్ అనమాట. అయితే కాన్సెక్యూటివ్ అంటే ఏమని చెప్పాను నిన్న? పక్క పక్కన వచ్చే అవని చెప్పా కదా. సో 3 కాన్సెక్యూటివ్ మల్టిపుల్స్ ఉన్నాయంట. సో ఆ 3 కాన్సెక్యూటివ్ 7 మల్టిపుల్స్ని తీసుకొని సమ్ చేస్తే ఏమవుతుంది? 777 అంట. అయితే ఆ 3 మల్టిపుల్స్ ఏమవుతాయి అని అడుగుతున్నాడు. మనం ఇప్పుడు చేద్దాం. ఓకే చిల్డ్రన్, ద సమ్ ఆఫ్ 3 కాన్సెక్యూటివ్ మల్టిపుల్స్ అన్నాడు కదా. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. ద సమ్ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద డేటా. ద సమ్ ఆఫ్ 3 consecutive multiples of 7. Multiples of 7 is 777. Okay children, so first of all write the multiples. So first multiple ni manam x anukundam. Okay na, let the first multiple of 7 is x అనుకుందాం. అంటే మనకు ఎంతో మల్టిపుల్ ఎంతో అనేది తెలియదు కదా, అందుకని మనం x అనుకుందాం. సెకండ్ మల్టిపుల్ ఏమవుతుంది? దెన్ సెకండ్ మల్టిపుల్ ఈజ్ x ప్లస్ 7 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనము 7 టేబుల్లో 7 1s 7, 7 2s 14, 7 3s 21, 7 4s 28, 7 5s 35 ఇలా అనుకున్నాం అనుకో. చూడండి, ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఎంత ఉంది? 7 7 7 7 కదా. సో ఒక్కొక్క మల్టిపుల్కి 7 7 ఉన్నాయి కదమ్మా. కాబట్టి నేను ఇక్కడ డిఫరెన్స్ కూడా 7 తీసుకుంటున్నాను. అందుకని మనకి సెకండ్ మల్టిపుల్ ఏమవుతుందంటే x ప్లస్ 7 అవుతుంది. ఓకేనా. దెన్ థర్డ్ మల్టిపుల్ ఏమవుతుంది? అప్పుడు థర్డ్ మల్టిపుల్ ఈజ్ x ప్లస్ 14. ఓకేనా. సో ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 ఈక్వల్ టు x, సెకండ్ మల్టిపుల్ ఆఫ్ 7 ఈక్వల్ టు x ప్లస్ 7, థర్డ్ మల్టిపుల్ ఆఫ్ 7 ఈక్వల్ టు x ప్లస్ 14. బికాస్ హియర్ నేను ఎందుకు 7 14 తీసుకున్నానంటే కాన్సెక్యూటివ్ అన్నాడు, అంటే ఒకదాని తర్వాత ఒకటి అనమాట. ఎక్స్ ప్లస్లో మనం ఒకటి అనుకున్నాం అనుకో, ఇక్కడ ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి అనుకుంటే 1 × 7 ఇది సెకండ్ మల్టిపుల్ అవుతుంది. 7 × 14 ఇది సెకండ్ మల్టిపుల్ అవుతుంది. ఓకేనా. సో 3 మల్టిపుల్స్ అనమాట. క్లియర్ కదా. ఇప్పుడు ఏమన్నాడు? ఈ 3 మల్టిపుల్స్కి సమ్ చేస్తే అన్నాడు. సమ్ అంటే ఎక్స్ ప్లస్ ద సమ్ ఆఫ్ 3 మల్టిపుల్స్. సమ్ ఆఫ్ 3 మల్టిపుల్స్. సమ్ ఆఫ్ 3 మల్టిపుల్స్ ఈజ్ x ప్లస్ 7 ప్లస్ x ప్లస్ 14 ఈక్వల్ టు ఎంతంట? 777. ఓకేనా చిల్డ్రన్, 777. ఇప్పుడు మనము x అన్నిటిని కూడా కౌంట్ చేద్దాం. ఓకేనా.
So let us count the x values. First multiple, second multiple, third multiple. ఈ 3 multiples మనం యాడ్ చేస్తే 777 వస్తుంది. ఓకేనా? దెన్ x plus x మనం విడదీసి రాసుకుందాం వితౌట్ బ్రాకెట్. x plus 7 plus x plus 14 equal to 777. Then x plus x 2x plus x 3x. 3x plus 7 plus 14 21 equal to 777. అంతే కదమ్మా. 7 plus 14 ఎంత? 21 కదా. సో 21 then 777. ఓకే, హియర్ మనము లైక్ టర్మ్స్ అన్నిటిని ఒకవైపు ఉంచేది అంటే కాన్స్టెంట్స్ అన్నిటిని కూడా మనము రైట్ సైడ్ తెచ్చేసుకుందాం. అప్పుడేమవుతుంది? ప్లస్ బికమ్స్ -7 -21. దెన్ 777 -21. 7 - 1 6. 7 - 2 5. హియర్ 7. దెన్ x ఈక్వల్స్ 756/3. ఇక్కడ ఈ 3 కూడా ఇటువైపు పంపించేసాను నేను ఒకసారి. ఓకేనా? కట్ చేసేద్దాం. చూడండి ఒకసారి. 6 + 5 హౌ మచ్? 11. 11 + 7 18. 18 3 టేబుల్లో కటింగ్ పోతుంది, ఇక్కడ కూడా కటింగ్ పోతుంది కాబట్టి కట్ చేద్దాం. 3 1s 3, 3 2s 6. అంతే కదా. 3 2s 6. ఇంకా 1 ఉంటుంది. 3 5s 15, 3 2s 6. దెన్ x ఈజ్ ఈక్వల్ 252. మనకి ఫస్ట్ మల్టిపుల్ వచ్చింది కదా. సో ద ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 ఈజ్ multiple of 7 is 252. ఇప్పుడు సెకండ్ మల్టిపుల్ ఏమవుతుంది? The second multiple of 7 is how much? x plus 14 అన్నారు కదా, x plus 7 అన్నారు కదా. సో x plus 7 అంటే 252 plus 7 అవుతుంది. దట్ ఈస్ 259. ఓకేనా? నెక్స్ట్ ద థర్డ్ మల్టిపుల్. The third multiple of 7. Third multiple of 7 is how much? X plus 14. Then x means 252 plus 14. 252 plus 14. 2 plus 4 6. 5 plus 1 6. 2 266. మనకు కావాల్సినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ మల్టిపుల్స్ వచ్చాయన్నమాట. కానీ ఇక్కడ ఏమన్నాడు? 3 మల్టిపుల్స్ని యాడ్ చేస్తే 777 అన్నాడు కదా. అది రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేద్దాం. చెక్ ఏమన్నాడు? సమ్ ఆఫ్ 3 మల్టిపుల్స్ ఈజ్ x plus 7 plus x plus 14 equal to 777. లెట్స్ టేక్ an LHS తీసుకుంటే మనకి x వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 252 ప్లస్ x plus 7 value 259. X plus 14 value 266. Add చేయండి. 252, 259, 266. Then add చేస్తే 2 plus 9 11. 11 plus 6 17. ఓకేనా? Then 5 plus 5 10. 10 plus 6 16. 16 plus 1 17. Here 2 plus 2 4, 4 plus 2 6, 6 plus 1 7. 777 వచ్చేసిందా? అంటే మనకు వచ్చినటువంటి 3 వాల్యూస్ కరెక్టే కదా. అలా నోట్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, సెకండ్ వన్. A man walks 10 kilometer then travels a certain distance by train. ఒక అతను నడుచుకుంటూ వెళ్ళాడంట. 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాడు. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఇంకొంచెం సర్టెన్ డిస్టెన్స్ అంటే ఇంకొంచెం దూరం, కొంత దూరం బై ట్రైన్లో వెళ్ళాడంట. నెక్స్ట్ అండ్ దెన్ బై బస్ యాజ్ ఫార్ యాజ్ ట్వైస్ బై ద ట్రైన్. అంటే ట్రైన్లో ప్రయాణించిన దానికంటే డబల్ టైము బస్సులో ట్రావెల్ చేశాడంట. ఇఫ్ ద హోల్ జర్నీ ఈజ్ ఆఫ్ 70 kilometers, హౌ ఫార్ డిడ్ హీ ట్రావెల్ బై ట్రైన్? అంటే టోటల్గా మొత్తం అతను ఎంత దూరం ప్రయాణించాడు అని అడుగుతున్నాడు. ఓకేనా? లెట్ us స్టార్ట్ ద క్లాస్. హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద డేటా. చెప్పండి. కిలోమీటర్స్ ఆఫ్ అంటే డిస్టెన్స్ కదా మనకి ఇక్కడ ఇచ్చింది.
So distance by walk. Distance by walk. How much? Distance by walk 10 kilometers. Okay na? Then let మనకి ట్రైన్లో ఎంత దూరం మనం ఇవ్వలేదు కదా, సర్టెన్ డిస్టెన్స్ అని ఇచ్చాడు కదా. సో మనం ఏం చేద్దాం, ట్రైన్లో ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఎక్స్ కిలోమీటర్స్ అనుకుందాం. ఓకే, దెన్ లెట్ డిస్టెన్స్ బై వాక్, డిస్టెన్స్ ఆన్ ఫూట్ అని రాయాలి ఇక్కడ. ఎందుకు అని అంటే నడుచుకుంటూ వెళ్ళాడు కదా, కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిన దాన్ని మనం ఏమనాలి, డిస్టెన్స్ ఆన్ ఫూట్ అంటే నడిచిన దూరము. ఓకే, డిస్టెన్స్ బై ట్రైన్, సెకండ్ టైం ట్రైన్కే కదా వెళ్ళింది. సో ట్రైన్ మనం ఏమనుకుందాం, ఎక్స్ కిలోమీటర్స్ అనుకుందాం. ఓకేనా? ఏమన్నాడు ఇక్కడ, డిస్టెన్స్ బై బస్. డిస్టెన్స్ బై బస్ ఏమన్నాడు, యాజ్ ఫార్ యాజ్ ట్వైస్ ఆఫ్ ది ట్రైన్ అన్నాడు. అంటే ట్వైస్ ఆఫ్ ది ట్రైన్ అంటే ఏంటి, ట్వైస్ అంటే 2 times. ఓకేనా? సో 2 into x ఈక్వల్ టు 2x కిలోమీటర్స్. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు కదా, హౌ మచ్ అది, టోటల్ డిస్టెన్స్ ఆఫ్ జర్నీ ఈక్వల్ టు 70 kilometers. దెన్ హోల్ జర్నీ, టోటల్ డిస్టెన్స్ ఆఫ్ హోల్ జర్నీ, total distance of whole journey. Total distance of whole journey how much, 70 kilometers. అంటే ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 70 kilometersకి ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. టోటల్ ఆ మూడు ప్రయాణించిన దూరం ఎంత అంట, 70 kilometers అంట. దట్ మీన్స్ 10 kilometers ప్లస్ x kilometers ప్లస్ 2x kilometers equals 70 kilometers. Okay na? Then 10 plus x plus 2x equals 70. Okay children. Then here first of all write the like terms, add the like terms. Then 2x plus x equal to 3x. Here 70 after plus 10 becomes minus 10 after transposing. Then 3x equal how much, 60. Then x equal 60 by 3. Then 3 ones are 3, 3 20s are 20. Okay, then x equal to how much, 20. That means distance by train how much, 20 kilometers. Then distance by train equal to 20 kilometers. Okay, then distance by bus equal to 20 into 2, then 40 kilometers. Okay children, total distance చూడండి 70 అన్నాడు కదా, 40 plus 20 60, 60 plus 10 70 ఈక్వల్ అయిందా. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. నోట్ చేసుకోండి అమ్మా. Okay, then next problem. What is the next one? Vinay bought a cake and cut into 3 pieces. Vinay అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక కేక్ పీస్ని, బౌట్ అంటే కొన్నాడు. అలాగే దాన్ని కొన్న తర్వాత ఏం చేశాడు, 3 పీసెస్గా కట్ చేశాడు. ఓకేనా, కట్ ఇంటూ 3 pieces. నెక్స్ట్ వెన్ హీ వెయిటెడ్ ద ఫస్ట్ పీస్ he found that it was 7 grams lighter than the second piece. కట్ చేస్తే ఫస్ట్ పీస్ ఉంది కదా, ఫస్ట్ పీసు సెకండ్ పీస్ కంటే 7 grams లైటర్ అంటే తక్కువగా ఉంది అన్నాడు. అనుకున్నా. నెక్స్ట్ 4 grams హెవియర్ దాన్ ది థర్డ్ పీస్, అంటే 4 గ్రాములు థర్డ్ పీస్ కంటే ఎక్కువగా ఉంది. థర్డ్ పీస్ ఏమో 4 గ్రాములు ఫస్ట్ పీస్ కంటే 4 గ్రాములు ఎక్కువగా ఉంది, సెకండ్ పీస్ ఏమో 7 గ్రాములు తక్కువగా ఉంది. ఓకేనా. ఇఫ్ ద హోల్ కేక్ వెయిటెడ్ 300 grams, టోటల్గా కేక్ మొత్తం ఎంత అంట, 300 grams అంట.
హౌ మచ్ డిడ్ ఈచ్ ఆఫ్ ది 3 pieces వెయిట్. టోటల్గా ఒక్కొక్క పీస్ వెయిట్ ఎంత అంటున్నాడు. మనకి ఇంకా కింద హింట్ కూడా ఇచ్చాడు చూడండి ఒకసారి. వెయిట్ ఆఫ్ ఫస్ట్ పీస్ బి ఎక్స్, దెన్ వెయిట్ ఆఫ్ సెకండ్ పీస్ ఈస్ ఎక్స్ ప్లస్ 7, వెయిట్ ఆఫ్ థర్డ్ పీస్ ఈస్ ఎక్స్ మైనస్ 4. ఓకేనా చిల్డ్రన్? వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఫస్ట్ రాసుకుందాము. ఆ స్టేట్మెంట్ మనము టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాద్దాం ఇక్కడ? వాడు ఇచ్చినటువంటి అవి రాసేద్దాం. ఫస్ట్ పీస్ లెట్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ పీస్ let weight of first piece is equal to x grams. grams కదా మా ఇవన్నీ, సో grams అని పెట్టాలి. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ సెకండ్ పీస్, హౌ మచ్ x minus 7 grams, బికాస్ ఫస్ట్ పీస్ కంటే ఏమన్నాడు 7 grams లైటర్ దాన్ అన్నాడు కదా, కాబట్టి లైటర్ దాన్ అన్నాడు కాబట్టి తక్కువ ఉంది కాబట్టి -7 చేశాను. ఓకేనా? దెన్ వెయిట్ ఆఫ్ థర్డ్ పీస్, ఈజ్ x plus 4 grams, బికాస్ థర్డ్ పీస్ ఓకే ఫస్ట్ పీస్ ఫస్ట్ పీస్ కంటే 4 grams హెవియర్ అన్నాడు కదా, అంటే ఎక్కువ ఉంది కాబట్టి x plus 4 grams. ఓకేనా? దెన్ టోటల్ గ్రామ్స్ x grams ప్లస్ ఇక్కడ టోటల్ వెయిట్ ఆఫ్ 3 pieces ఈజ్ ఈక్వల్ టు 300 grams. అంతే కదా? వాడు ఇచ్చింది ఏంటి? మొత్తం అంతా కేక్ అంతా కలిపి 300 grams ఉందంట. దెన్ x grams ప్లస్ x minus 7 grams ప్లస్ x plus 4 grams ఈక్వల్ టు 300 grams. ఇప్పుడు గ్రామ్స్ తీసేసి రాసేయండి. x plus x minus 7 plus x plus 4 ఈక్వల్ టు 300. ఓకే, దెన్ టర్మ్స్ అన్నీ ఒక పక్కకి, వేరియబుల్స్ అన్నీ ఒక పక్కకి, కాన్స్టెంట్స్ అన్నీ ఒక పక్కకి రాసుకుందాం. x plus x plus 4 minus 7 ఈక్వల్ టు 300. దెన్ x plus x 3x, అంతే కదా? x plus x 2x plus x 3x plus 4 minus 7 అంటే minus of 3, అంతే కదమ్మా? minus of 3 is equal 300 grams. 3x plus into minus 3 equal to 300 grams. Then after 300 grams అటువైపు వెళ్తే ఏమవుతుంది? ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ ప్లస్ 3 అవుతుంది. Then 3x is equal 300 plus 3. Okay, then 3x is equal 300 plus 3 303. Then x is equal 303 by 3. 3 gets cancelled, 3 101s again. Then x is equal to 101 grams. That means second piece is first piece is 101 gram. Okay na? So here first piece, weight of first piece, weight of first piece ఎంతమ్మా? ఫస్ట్ పీస్ 101 grams. ఓకేనా? దెన్ వెయిట్ ఆఫ్ సెకండ్ పీస్, హౌ మచ్? సెకండ్ పీస్ ఎంత? x minus 7. దెన్ 101 minus 7. హియర్ 101 minus 7 means here 11 plus 7 equal to 4. Here 94 grams. Then weight of third piece, weight of third piece is x plus 4. Okay na? x plus 4. Then 101 plus 4, that is equal to 105 grams. first piece 101 grams, సెకండ్ పీస్ 94, థర్డ్ పీస్ 105 grams. ఓకేనా? మనం ఇప్పుడు చెక్ చేద్దాం, అంటే అది రైట్ రాంగ్ అనేది చెక్ చేద్దాం చిల్డ్రన్. ఎందుకంటే 3 కలిపి 300 అన్నాడు కదా.
సో చెక్. ఫస్ట్ పీస్ ఎంత 101, సెకండ్ పీస్ 94, థర్డ్ పీస్ 105. హియర్ మూడింటిని యాడ్ చేస్తే 1 + 4 5, 5 + 5 10, హియర్ 0, హియర్ 1, దెన్ 1 + 9 10, 1 + 1 2, 2 + 1 3, టోటల్లీ 300 grams. 300 grams వచ్చింది. ఓకేనా? కరెక్టే కదమ్మా? ఓకే. అంటే ఇప్పుడు మనము చేసినటువంటి 3 ప్రాబ్లమ్స్ కూడా మీకు అర్థమయ్యాయి కదమ్మా. మీరు ఏం చేస్తారు, మళ్ళీ కూడా మీరు హోంవర్క్లో క్వశ్చన్స్ ఎక్కించుకోండి, దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ చేయండి. ఆ చేసినటువంటి ఆన్సర్స్ రైటా రాంగ్ అనేది నాకు మళ్ళీ వాట్సాప్ చేయండి. అలాగే మీకు ఇంకొకటి నేను చెప్తాను చూడండి. 8th వన్ చూడండి. ద డిస్టెన్స్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 400 meters. అంటే ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. ఆ రెక్టాంగిల్ యొక్క అరౌండ్ అంటే పెరిమీటర్ అనమాట. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చింది అనమాట. P = 400 meters. ఓకేనా? పెరిమీటర్ = 400 meters. దెన్ ద లెంత్ ఆఫ్ ది ఫీల్డ్ ఈజ్ 26 meters మోర్ దాన్ ది బ్రెడ్త్. లెంత్ బ్రెడ్త్ కంటే 26 meters మోర్ అన్నాడు. అంటే అప్పుడు మనం ఏమనుకోవాలి, బ్రెడ్త్ వచ్చేసి ఎక్స్ అనుకోండి, లెంత్ వచ్చేసి x + 26 అవుతుంది. ఓకేనా? పెరిమీటర్ ఫార్ములా ఏంటి, P = 2 × L + B. ఓకేనా? సో L వాల్యూ B వాల్యూ రెండు సబ్స్టిట్యూట్ చేయండి, 2 తోటి మల్టిప్లికేషన్ చేయండి. వచ్చిన ఆన్సర్ని నాకు ఫైండ్ అవుట్ చేసి నాకు వాట్సాప్ చేయండి. అంటే x వాల్యూ వస్తే లెంత్ వస్తుంది, బ్రెడ్త్ వస్తుంది, y వాల్యూ వస్తే లెంత్ వస్తుంది. ఓకేనా చిల్డ్రన్? ఆ ఒక్క ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి. వాటితో పాటు ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ఎక్కించుకోండి, నాకు ఆన్సర్స్ వాట్సాప్ చేయండి. ఓకే చిల్డ్రన్? నెక్స్ట్ మనం మిగిలిన ప్రాబ్లమ్స్ మనం రేపటి క్లాస్లో డిస్కషన్ చేద్దాం. బాయ్.